నీ చుట్టూ ఒక మందే ఉంటుందిగా, ఎక్కడా కనిపించడం లేదు. నేను కొద్దిసేపు ఒంటరిగా ఉండాలి, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? ఈ స్కూల్లో నాకున్న శత్రువు నువ్వు మాత్రమే. నా గురించి నువ్వు చెడుగా ఏమీ మాట్లాడలేదనుకుంటా. అలాగే మాట్లాడాను, నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడాను. అయితే ఏంటి? అలాగా, సరే. నేను నా ఇంటికి ఇలా తిరిగి వెళ్ళలేను. నా కుటుంబాన్ని కాపాడడానికి నేను ఎలాగైనా కష్టపడి డబ్బులు సంపాదించాలి. నువ్వు చచ్చే వరకు తిరిగి వచ్చావు. ఏదో తెల్లగా ఉంది, ఏంటది? చిక్కుచీట, ఇది నా బేట. నీకేం కాలేదుగా? చిక్కుచీ వెళ్ళొద్దు నాన్న, నన్ను వదిలి వెళ్ళకండి. నన్ను క్షమించు చిక్కుచీట. నేను ఎక్కడున్నాను? బాగా చూసుకో, కావాలంటే రాసుకో. ఇదొక ఏలియన్. చూడటానికి అలా లేదే, ఏదో కప్పలా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? కళ్ళ ముందు ఏలియన్ తెచ్చిన కప్ప కుప్ప అని అంటున్నారు. ఇది ఏలియన్ లా కూడా లేదు, కప్పలాగే ఉంది. యాక్చువల్లీ కప్ప ఏలియన్స్ రెండు ఒకటే అని ఎన్నో థియరీస్ ఉన్నాయి. అది సర్లే, కానీ ఇప్పుడు వీటితో ఏం చేద్దాం? చాలా ప్యాచ్ వర్క్ కూడా చేసాం, మళ్ళీ మన మీద అటాక్ చేయడానికి వస్తే ఏం చేద్దాం? కథలకు అక్కడే ఉండు, కదిలేవా అమ్మ బొక్కలు ఇరగదీస్తుంది. అదా, ఏలియన్స్ ఏంటంటే నాకు సరిగ్గా తెలియదు, అందుకే ఇప్పటికి ఆ కూర చేశాను. నీకు నచ్చకపోతే దాన్ని తిన్నక్కర్లేదు. ఇప్పటి వరకు నేను ఇంత బాగా ఎవరు చూసుకోలేదు. నాకు దెబ్బ తగిలిందని నాకు కట్టు కూడా కట్టారు. నేను మీ ఎవరికి ఇక ఎటువంటి హాని ఖచ్చితంగా కలిగించను. రుచి చండాలంగా ఉంది. అసలేం బాలేదు, అసలేం బాలేదు. నాకు నచ్చలేదు, నచ్చలేదు, ఏమాత్రం నచ్చలేదు. నా చేప మొత్తం దింగేశావు. ఇంటికి గెస్ట్ గా వచ్చిందని పచ్చడి